ఈరోజు ప్రజాకవి యోగి వేమన జయంతి సందర్భంగా కడమేడ కళా సాహితీ కొడిమేల వారి ఆధ్వర్యం లోపల ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా యోగి వేమన రెడ్డి రాజుల వంశానికి చెందినవాడు. అనంతపురం ఆ ప్రాంతం లోపల తన యొక్క అధికారాన్ని వదిలిపెట్టి తను ఒక బాలయోగి అనే ఒక వ్యక్తి, ఒక యోగి ద్వారా జ్ఞానోదయం పొంది సమాజంలో ఉన్న అన్యాయాలను, అక్రమాలపైన, సాంఘిక రుగ్మతలపైన ఆయన తన కళానికి పదును పెట్టి ఎంతో మందికి సమాజాన్ని చైతన్యవంతం చేసిన గొప్ప ప్రజాకవి. ప్రజల్లో నాలుకలపైన నాట్యమాడిన ఎన్నో పద్యాలని రాసి సమాజాన్ని చైతన్యవంతం చేసిన ఒక గొప్ప కవి, సాంఘిక సంస్కర్తగా ఆయన కొనియాడడం నిజంగా చాలా గొప్పదనం. వర్షంలో తడవని వ్యక్తి ఉంటాడు కావచ్చు, కానీ ఆయన పద్యం వినని వ్యక్తి లేడు. ఇది చాలా గొప్ప విషయం. చిన్నప్పటి నుంచి ఎన్నో పద్యాలు, ఆయన పద్యాలను నేర్చుకుంటూ ప్రతి వ్యక్తి పెరిగిండు. ఆయన పద్యాలను సమాజంలో ఉన్న అనేకమైన సమస్యలపైన దృష్టి పెట్టి ఆయన పద్యాలు రాశాడు. ఆయన గొప్పదనం తరతరాలుగా నిలిచి ఉంటుందని ఈ సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. వేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. పిరికి వాని మదిలి బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా.